ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మైసూర్ ఊటీ సిరీస్ లో లాస్ట్ వీడియోలో చూసారు కదా. మేము ఫస్ట్ మైసూర్ జూకి వెళ్ళామన్నమాట. జూ విజిట్ చేసిన తర్వాత మైసూర్ ప్యాలెస్ కి వచ్చాము. ఈ మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్ కి అయితే 100 రూపీస్, చైల్డ్ అంటే బిట్వీన్ 10 years to 18 years మధ్యలో ఉన్న వాళ్ళకైతే 50 రూపీస్ అండ్ స్టూడెంట్స్ కి అయితే 30 రూపీస్ ఉంది టికెట్ ప్రైసెస్. మైసూర్ ప్యాలెస్ లోకి అయితే ఎంట్రన్స్ సౌత్ ఎంట్రన్స్ నుంచి ఆలోచిస్తారు విజిటర్స్ అందరినీ. మనం మన ఓన్ వెహికల్స్ లో వచ్చినట్టయితే దీని పక్కనే పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ ఫీ అరౌండ్ 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ 360 degrees వ్యూ చూడడానికని మేము వెహికల్ చూస్ చేసుకున్నాము. ఆన్ ఫుట్ మనము ఈ ప్యాలెస్ చుట్టూ తిరిగి చూడడం కొంచెం కష్టమైన పనే కాబట్టి వెహికల్ లో వెళ్తున్నాము. వెహికల్ కి వచ్చేసి పర్ పర్సన్ కాస్ట్ 50 రూపీస్ పడింది. ప్యాలెస్ చుట్టూ తిరిగి రావాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళైతే వెహికల్ చూస్ చేసుకోవచ్చు. మేము అప్పటికే జూ మొత్తం తిరిగేసి వచ్చేసరికి కొంచెం స్ట్రెయిన్ అయ్యాం కాబట్టి మేము వెహికల్ చూస్ చేసుకున్నాము. ఈ వెహికల్ లో వచ్చేసి మనకి ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు అండ్ ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ లో వచ్చేసి ఒక 5 to 10 minutes వరకు ఆపుతారనమాట ఫొటోస్ తీసుకోవడానికని. ఇంకా మైసూర్ ప్యాలెస్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటిలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా మీకు ఇంకా అడిషనల్ గా ఏవైనా తెలిసినా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ మైసూర్ ప్యాలెస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 15 years టైం పట్టిందంట. 1897 లో మొదలు పెడితే 1912 వరకు కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ప్యాలెస్ టోటల్ ఏరియా వచ్చేసి 72 acres ఉంది. అందులో ఈ బిల్డింగ్ మాత్రమే 4 acres ఉంది. ఈ 72 acres లో మనల్ని జస్ట్ 25% మాత్రమే విజిటర్స్ ని అలో చేస్తారంట. మిగతా 75% మొత్తం రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మేము ఈ ప్యాలెస్ ని వీక్ డేస్ లో విజిట్ చేసాము. కానీ ఎవరికైనా వీలుంటే సండే టైంలో విజిట్ చేయండి, లేదా ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఆ టైంలో విజిట్ చేయండి. నైట్ అయితే ఫుల్ లైటింగ్ ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. స్పెషల్లీ దసరా టైంలో ఈ ప్యాలెస్ ని చాలా బాగా అలంకరిస్తారంట. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. దసరా టైంలో ఇక్కడ రథోత్సవం కూడా జరుగుతుందంట. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఈవెంట్స్ అన్ని అయిపోయాక ఈ ప్యాలెస్ నుంచి 5 kilometers వరకు ర్యాలీ కూడా జరుగుతుందంట. ఈ ఏరియా మొత్తంలో టెంపుల్స్ చాలా ఉన్నాయి, అరౌండ్ 20+ ఉన్నాయి. ఈ ప్యాలెస్ అయితే ఇక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ చెట్లు, అసలు ఎన్విరాన్మెంట్ చాలా నీట్ గా ప్లెజెంట్ గా అనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్యాలెస్ 200 years బ్యాక్ ఒక పెళ్లి టైంలో ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం కాలిపోయిందంట. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. క్రాఫ్ట్స్ ఎంపోరియం కూడా ఉంది. సో క్రాఫ్ట్స్ ఎంపోరియం ఒకసారి చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ చూసాక పర్ఫ్యూమ్స్ తీసుకోవాలనుకున్నాము. ఇక్కడ నా తమ్ముడు వచ్చేసి తన ఫ్రెండ్స్ కోసం పర్ఫ్యూమ్స్ తీసుకుంటున్నాడు. సో ఇంకా మైసూర్ ప్యాలెస్ లోపలంతా విజిట్ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అయ్యాము. ప్యాలెస్ లోకి వెళ్ళడానికి మనల్ని చెప్పులతో షూస్ తో అలో చేయరు. అక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో మన చెప్పులైనా అవన్నీ ఇలా ఒక బ్యాగ్ ఇస్తారనమాట మనకు, అందులో వేసేసి అక్కడ ఇచ్చేసేయాలి. ప్యాలెస్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ దసరా టైంలో ఇసుక వేసి కుస్తీ పోటీలు నిర్వహిస్తారంట. ఇది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్. దీన్ని 110 years బ్యాక్ బిల్డ్ చేశారు. ఇక్కడున్న రాజుగారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పెళ్లిలు ఈ వెడ్డింగ్ హాల్ లోనే జరుగుతాయంట. ఈ వెడ్డింగ్ హాల్ లో ఉన్న ఈ పిల్లర్స్ అన్ని కాస్ట్ ఐరన్ పిల్లర్స్. వీటిని స్కాట్లాండ్ నుంచి తెప్పించారంట. ఈ ఫ్లోర్ టైల్స్ అన్ని సెరామిక్ టైల్స్. వీటిని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట. ఇక్కడైతే డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం 6 members మాత్రమే వేశారంట. ఇక్కడున్నవన్నీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఎలా ఉందో అలానే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నవన్నీ ఇలా కలర్ఫుల్ గా పెయింట్ చేశారు. వెడ్డింగ్ హాల్ ఉన్న ఏరియాలో నుంచి ఇంకొక రూమ్
రూమ్ లోకి ఎంటర్ అవుతే ఇలా రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పిక్చర్స్ ఉన్నాయి. ఈ రాయల్ ఫ్యామిలీ మొత్తానికి మెయిన్ రాణి ఈమెనే అంట. ఈమెనే ఈ యొక్క మైసూర్ మొత్తాన్ని చాలా ఇయర్స్ పరిపాలించిందంట. ఆమె శారీ అబ్జర్వ్ చేశారా మీరు? చాలా పొడవుగా ఉంది. ఆ శారీ మొత్తం 16 గజాలు ఉందంట. అప్పట్లో ఆడవాళ్ళంతా ఈ విధంగా కాళ్ళు కూడా కనిపించుకోకుండా వేసుకునేవారంట శారీస్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పిక్చర్ లో అలానే ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన ఈ ప్యాలెస్ కి 24వ రాజు కృష్ణరాజా వడియర్ గారు. ఈయన మైసూర్ సిటీని చాలా బాగా డెవలప్ చేశారంట. ఇక్కడే ఇద్దరు బ్రిటిషర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. క్వీన్ అలెగ్జాండ్రా మరియు కింగ్ ఎడ్వర్డ్ 7 వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా ఉన్నాయి. రాయల్ ఫ్యామిలీ పిక్చర్స్ ఉన్న రూమ్ లో నుంచి ఇంకొక రూమ్ లోకి ఎంటర్ అయితే ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి. ఇవైతే ఇన్విటేషన్ బాక్సెస్ అలానే గిఫ్ట్ బాక్సెస్ కూడా అంట. ఇదంతా టేక్వుడ్ మరియు సిల్వర్. ఇక్కడున్న రాజులు వేరే రాజ్యాన్ని విజిట్ చేసినప్పుడు అక్కడున్న రాజులు వాళ్ళకు గిఫ్ట్ చేసిన బాక్సెస్ ఉంటాయి. ఇవి మనం ఈ 2 రూమ్స్ విజిట్ చేసి బయటికి రాగానే మళ్ళీ మనకి ఇలా వెడ్డింగ్ హాల్ వస్తుంది. అండ్ ఇలా డిఫరెంట్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ గైడ్ కూడా ఉంటారు. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అలా 300, 500 అలా చార్జ్ చేస్తారు. మనకు వచ్చిన లాంగ్వేజ్ ని బట్టి మనకు గైడ్ ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇది చూసారా, ఇది మాన్యువల్ లిఫ్ట్ అప్పుడు కాలంలో ఉన్నది. ఇది వచ్చేసి రాయల్ లేడీస్ యొక్క డ్రెస్సింగ్ రూమ్. ఇక్కడున్న ఈ చైర్స్ కూడా సిల్వర్ చైర్స్. అండ్ ఇక్కడ మధ్యలో ఒక టేబుల్ ఉంది కదా, దాని మీద ఒక ఆర్ట్ ఉంది. అది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలా చిన్న ఆర్ట్స్ తో మొదలుకొని ఆర్కిటెక్చర్ చాలా బాగుందన్నమాట మొత్తం లోపల ప్యాలెస్ లో. ఈ ఫ్లోర్ అంతా చూసాం కదా, పైన ఫ్లోర్ కి వెళ్లే ముందు ఇక్కడ డిఫరెంట్ అన్ని పెట్టారనమాట. వీటికి కూడా ఒక్కో దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇది చూసారా, ఇది బంగారు రథం. దీన్ని దసరా టైంలో రథోత్సవానికి యూజ్ చేస్తారు. ఇదంతా వుడ్ కే గోల్డెన్ ప్లేటింగ్ వేశారు. ఈ యొక్క రథం మొత్తం బరువు 750 కేజెస్ ఉంటే అందులో ఈ గోల్డ్ దే ఓన్లీ 80 కేజెస్ ఉంది. ఇదేమో ఈ రాజ్యం యొక్క 24వ రాజు కృష్ణరాజా వడియార్ గారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్టాచ్యూ. ఇది ఇదంతా ఆడియన్స్ హాల్. ఇక్కడ ఓవరాల్ గా 42 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగా చేశారో అసలు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. లోపలైతే ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేదు. ఇక్కడ మనకు ఫ్రంట్ లో కనిపిస్తున్నదంతా దర్బార్ హాల్. దసరా టైంలో ఇక్కడ అన్ని చాలా ఈవెంట్స్ జరుగుతాయి అన్నాను కదా. ఇక్కడ ఒక రైట్ సైడ్ వచ్చేసి రాజువారు కూర్చునే వాళ్ళంట. డిఫరెంట్ రాజ్యాల నుంచి వచ్చిన రాజులంతా అటు సైడ్ కూర్చునే వాళ్ళు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాణులు కూర్చునేవారంట. ఎగ్జాక్ట్ సెంటర్ లో రాజుగారు కూర్చునేవారంట. ఈ రాజ్యానికి సంబంధించిన రాజు కూర్చొని ఈవెంట్స్ అన్ని చూసేవారంట. అక్కడి నుంచి లోపలికి వస్తే ఇది ఇంకొక హాల్. చూడండి ఎలా ఉందో. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ ఇది బాగుంది అనుకుంటే దానికి మించి ఇంకొక ఫ్లోర్ ఉంటుంది, అలా ఉంది. రూఫ్ ఆర్కిటెక్చర్ చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ డోర్స్ కూడా బర్మా టేక్వుడ్ తో చేశారు. కానీ ఈ ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం పెద్దగా టైం పట్టదండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే మొత్తం చూసి రావచ్చు. ఇవన్నీ దసరా టైంలో ఏనుగులను ఊరేగించడానికి దాన్ని డెకరేషన్ గా యూజ్ చేస్తారంట. సో ఈ మైసూర్ ప్యాలెస్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పెట్టే వీడియో కూడా ఒక ట్రావెల్ వ్లాగే పోస్ట్ చేయబోతున్నాను. అది కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాన్ని అసలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.